హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఎక్స్ప్రెస్. మీ అదిరేటి రుచుల్లో ఈరోజు అదిరిపోయే గుడ్డు కూర. ఎక్దమ్ డిఫరెంట్గా ఉంటుందండి తరీకా చూడటానికి, కానీ ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉంటాయి, వండే విధానం వేరు ఉంటుంది. చూద్దాం రండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, కోడిగుడ్లు, టమాటాలు, ఆయిల్, మెంతి కూర, ఆవాలు, జీలకర్ర. ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని మధ్యలో ఒక చిల్లులు ప్లేట్ లాంటిది, చిన్నదైనా పర్వాలేదు, నేనైతే మన ఇంట్లో ఇదే ఉంది, ఇది పెడుతున్నాను. దీంట్లో ఏం చేస్తారంటే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొంచెం గిన్నె మొత్తం గ్రీస్ చేయండి ఇట్లా, సో దట్ మనం గుడ్డు వేసినా కానీ ఊడి బయటకు వచ్చేటట్టు అనమాట. తర్వాత ఒక 5 గుడ్లు వేసుకుంటున్నాను నేను. 5 గుడ్లు వేసిన తర్వాత జస్ట్ దాన్ని బ్రేక్ చేయండి, ఎల్లోనే బ్రేక్ చేసి ఇప్పుడు దాంట్లో ఉత్తగానే కొంచెం ఆనియన్స్ చేతికి దొరికినన్ని అట్లా చల్లుకోండి. ఉప్పు కూడా అంతేనండి, 1 పించ్ అంతే ఇట్లా చల్లుకోండి. కారం కూడా కొంచెం ఇట్లా చల్లుకోండి. ఆల్ సెట్. మధ్యలోది చుట్టూ ఏం చేయాలో చూద్దాం రండి. కొంచెం ఒక 4-5 మీడియం సైజ్ టొమాటోస్, ఇవి చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లాగా అంచుల్లోకి సర్దేస్తున్నాను అనమాట. కుక్కర్లో ఉండాలి, అట్ ద సేమ్ టైం దానికి కలిపి ఉడకకుండా విడివిడిగా ఉడికేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాను నేను. అండ్ వెల్లుల్లి ఒక 10-12 రెబ్బలు, అల్లం ఒక 2 ఇంచులు అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నది అది, పచ్చిమిరపకాయలు ఒక 4, అవి కూడా కటింగ్ చేసుకున్నాయి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, ఇది కూడా వేసుకొని అన్నీ ఇట్లా పేర్చుకున్న తర్వాత ఉప్పు మాత్రం ఇట్లా ఒక 1 టీ స్పూన్ వరకు చల్లేసానండి. ఆ తర్వాత ఒక 100 ml వాటర్ పోసాను, సో దట్ మనకి ఎక్కువ నీళ్ళు పోసినా కానీ లూజ్గా వద్దండి, తర్వాత దాని దగ్గరకు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. ఉడికేని నీళ్ళు చాలు, కొంచెం గ్రేవీకి సరిపోని వాటర్ చాలు మనకి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చాను మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత కుక్కర్ కట్టేసి విజిల్ వచ్చేదాకా వెయిట్ చేసి తీస్తే ఇదిగోండి అద్భుతమైన ఒక రెసిపీ మనకి రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ముందు ఏం చేస్తారంటే మధ్యలో గిన్నె తీయండి, ముందు తీసి దాన్ని కొంచెం ఎడ్జెస్లో సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి దాన్ని బోర్లు ఇచ్చండి. ఇదిగోండి కేక్ లాగా అయింది. దీన్ని మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేయండి. నేను ఇట్లా చేసుకున్నాను ఇక్కడ. సో దీన్ని ఒక పక్కకు పెట్టేద్దాం. ఈ మిగతాది ఉంది చూసారా మన గ్రేవీ మొత్తం, అన్ని టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, అవన్నీ వాటిని పప్పు గుత్త రుబ్బటానికి ట్రై చేయండి. మీకు మంచిగా ఎట్లా అంటే కచ్చపచ్చగా ఇనుపుకున్నట్టు అయితేనేమో పర్వాలేదండి, లేదు ఇంకా ముక్కలే ఉన్నాయి కొంచెం వాటర్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు మిక్సీలో వేసి పల్స్లో ఒక్కసారి బర్రని తిప్పండి చాలు. అది కూడా తిప్పుకొద్దాము. ఈలోపు కడాయిలోకి ఒక 2 టీ స్పూన్స్ అంటే 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకొని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ ఉన్నాయి చూసారా ముక్కలు చేసి పెట్టుకునే, వాటిని అటు ఇటు 3 వైపులా చక్కగా ఫ్రై అయ్యేటట్టు చేస్తున్నాం. పసుపు వల్ల ఏంటంటే ఫ్రైయింగ్ టెక్స్చర్ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ ఎగ్స్ పక్కకు పెట్టేసుకుందాం. అదే గిన్నెలో మళ్ళీ ఇంకో 2-3 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పోపుకేసుకొని మెంతి కూర కూడా ఒక స్మాల్ కట్ట అండి, చిన్న కట్ట మెంతి కూర కూడా వేసుకొని స్మెల్ కోసం చాలా బాగుంది. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ కచ్చపచ్చగా, అది తీసుకొచ్చి కలిపేయండి. బాగా కలిపిన తర్వాత టమాటా పచ్చివాసన పోవటానికి ఒక 1-1.5 మినిట్ ఆయిల్లో మగ్గనివ్వండి. ఆ తర్వాత ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. దాంట్లో ఎంత వేసాం మనం 1 టీ స్పూన్ కదా, ఇప్పుడు మిగతా ఉప్పు వేసేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఇక్కడ. అండ్ కారం ఒక 1.5 టీ స్పూను, పసుపు ఒక 1/8 టీ స్పూన్, ఆల్రెడీ ఎగ్స్కి ఉంది పసుపు. అండ్ దెన్ కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా ఒక 1 టీ స్పూన్ అండి. ఇది సైలాస్ కిచెన్ది, ఇందులో అన్నీ ఉన్నాయి ధనియాల జీలకర్రతో పాటు, కానీ కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేయాలనిపించి 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసాను నేను అంతే. అన్నీ కలిపేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసేసాను. బాగా కలిపి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ మగ్గనివ్వండి. మొత్తం గ్రేవీ దగ్గరకు వచ్చి ఆయిల్ బయటకు వస్తుంటే కొంచెం కొత్తిమీర వేసి ఉప్పు చూసుకొని దించేయండి. అవసరం అనిపిస్తే కొంచెం పుల్లగా అనిపిస్తే ఒక 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. దట్స్ ఆల్ అండి. గుడ్డు కూరతో ఈరోజు కానిచ్చేసేయండి, వంట చేయండి వెంటనే. ఈ కర్రీ ఎక్సిట్లో ఉంటాయి కదండి, తిన్నాక మాత్రం మీకు ఏ గుడ్ రెసిపీ చాలా ఇష్టమో ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.